హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బాల్కనీ లవ్. సో ఈ వీడియోలో మనం ఇంట్లో ఈజీగా ఒక హాఫ్ కేజీ చికెన్, ఒక హాఫ్ కేజీ రైస్తో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. నేను బిర్యానీని ఈ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. సో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు గైస్. సో చాలా ఈజీ స్టెప్స్తో చెప్తాను మీకు, చూడండి. సో ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక 1½ టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం, తర్వాత ఒక 1½ to 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మసాజ్ చేయండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసుకొని నీట్గా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్ బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ బాయిల్ అయిన తర్వాత సో ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసి డీప్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో తిప్పుతూ ఉండండి, లేదంటే ఒక దగ్గరే మొత్తం బ్రౌన్గా ఉండి ఇంకో దగ్గర వైట్గా ఉండిపోతుంది. సో తర్వాత కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని క్లీన్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా 2 యాడ్ చేయండి. యాడ్ చేసి నీట్గా మళ్ళీ మసాజ్ చేయండి. చికెన్ని మ్యారినేషన్ చేయండి. సో ఫస్ట్ మ్యారినేషన్కి దీనికి ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చాను నేను. తర్వాత స్టార్ హనీస్, చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా ఇవన్నీ లిటిల్ క్వాంటిటీలో వేయండి, సరిపోతుంది. అంటే తక్కువగా. తర్వాత రైస్ నానబెట్టుకోండి. నేను 1½ to 2 గ్లాసెస్ యొక్క రైస్ తీసుకొని నానబెట్టాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేయండి. సో హాఫ్ మనం ఏదైతే బ్రౌన్ ఆనియన్స్ చేసామో అందులో హాఫ్ ఇందులో వేసి బాగా కలపండి. తరువాత బాయిల్ చేసాం కదా మనము గోల్డ్ ఆనియన్స్, అవి కూడా ఆయిల్ కూడా వేసి బాగా కలిపి పెట్టండి. తర్వాత రైస్ బాయిల్ చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టి అందులో వాటర్ ఫిల్ చేయండి. హాఫ్ పైన వాటర్ తీసుకున్నాను నేను. తర్వాత సాల్ట్ ఒక 1½ టేబుల్ స్పూన్, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొత్తిమీర, పుదీనా కూడా మళ్ళీ వేయండి. కొంచెం వేస్తే సరిపోతుంది. తర్వాత బిర్యానీ స్పైసెస్, హోల్ స్పైసెస్ అన్నీ వేయండి. తర్వాత ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయండి. బాగా తిప్పి బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు బాయిల్ అయిన తర్వాతనే రైస్ వేయండి. మధ్యలో రైస్ వేయకండి. సో మనకది కరెక్ట్‌గా రాదు. ఇప్పుడు బాగా బాయిల్ అయింది. నాకు అరౌండ్ ఒక 5 మినిట్స్ పట్టింది బాయిల్ అవ్వడానికి. సో బాయిల్ అయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ రిమూవ్ చేసి తర్వాత రైస్ యాడ్ చేయండి. సో రైస్ బాగా బాయిల్ అవ్వాలి వాటర్. సో దెన్ రైస్ యాడ్ చేయండి. సో రైస్ యాడ్ చేసి ఒక 50% ఉడకాలనమాట. ఫస్ట్ రైస్ తీసేయడానికి మనం అట్‌లీస్ట్ ఒక 50% అన్నా రైస్ బాయిల్ అయ్యి ఉండాలి. సో యాహ్! మూత పెట్టేసి వెయిట్ చేయండి. సో ఇందులో మనము ఆల్రెడీ మసాలా కలిపి పెట్టుకున్నాం కదండీ! ఒక హాఫ్ గ్లాస్, నేను పెద్ద గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ పోసాను. మీరు టీ గ్లాస్‌తో పోస్తే ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసి ఆ మసాలాలో యాడ్ చేసి కొంచెం ఆహ్, గెరిటెతో బాగా తిప్పేసి పెట్టండి. తర్వాత రైస్ బాయిల్ అయిపోయింది. ఈ రైస్‌లోకి ఒక 50% ఆఫ్ ఉడికిన తర్వాత ఈ రైస్ ఇందులో వేసేయండి. తరువాత గెంటెతో నీట్‌గా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి దాని మీద మనము ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేయండి. ఇది ఫస్ట్ లేయర్ 50% బాయిల్డ్ రైస్ ఇది. సెకండ్ లేయర్ 70%-80% అవ్వాలి. సో దీనికి నాకు పెద్ద టైం ఏం పట్టలేదు. ఒక 5 మినిట్స్ మ్యాక్స్. ఫస్ట్ లేయర్‌కి, ఈ లేయర్‌కి జస్ట్ ఒక 5 మినిట్స్ టైం పట్టింది. సో తరువాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ పెట్టేసి మూత పెట్టేసాను. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి వదిలేసాను. తరువాత ఒక హాఫ్ అన్ అవర్ కుక్కర్ అయితే ఓపెన్ చేయలేదు. సో ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. సో
రైస్ కొంచెం ఎక్కువైనట్టుంది. సో, మీరు ఒక 1 ½ గ్లాస్ తోటి రైస్ వేసుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. లేదంటే ఇలా కొంచెం ఎక్కువైంది నాకు రైస్. బట్ మసాలాకి దానికి సరిపోతుంది నాకు మంచిగానే. సో, అందుకని కొంచెం ఎక్కువైనా ఉంచాననమాట. 1 ½ గ్లాస్ పోసుకుంటే మీకు ప్రాపర్‌గా కుక్కర్ కింద వరకే వస్తుందనమాట. పైదాకా కూడా రాదు. సో, మనకిక్కడ విజిలేమి రాదండి. ఈ, ఈ బాయిల్ అయినంత సేపు కూడా విజిలయితే ఏమీ రాదనమాట మనకి. సో, రైస్ చూసారా ఎంత బాగా వచ్చిందో. సో, ఇది పై రైస్ అండి. సో, నేనైతే ఇక్కడ ఏమి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, కుంకుమ పువ్వు ఇవేమీ ఎయలేదు. బట్ స్టిల్ ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. ఎందుకంటే మనం కుక్కర్‌లో మనకి వెసల్‌లో చేసినప్పుడు మూత సరిగా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే, కుక్కర్ చికెన్ కానీ, రైస్ కానీ సరిగ్గా బాయిల్ అవ్వదు. చాలా సార్లు ట్రై చేశాను వేరే బౌల్స్‌లో గూడా బిర్యానీ చేయడానికి. బట్ నాకు కుక్కర్‌లో వచ్చినంత టేస్ట్‌గా ఎప్పుడూ రాలేదండి. సో, నేనెప్పుడూ కుక్కర్‌లోనే ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. చూడండి మసాలా ఎంత ప్రాపర్‌గా ఉందో. ఈవెన్ రెస్టారెంట్ స్టైల్‌లో వచ్చినట్టే వస్తుంది. తక్కువ క్వాంటిటీలో అయినా గానీ టేస్ట్ మనకి ఎక్కడా తగ్గదండి. సో, ప్రాపర్‌గా వస్తుందనమాట. సో, చూడండి ప్లేటింగ్ చేస్తున్నాను నేనిప్పుడు. సో, ప్రాపర్‌గా ఉందండి బిర్యానీ. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. సో, ట్రై చేయండి. సో, మీకెలా వచ్చిందో చెప్పండి. కంటెంట్ నచ్చితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైవ్ ఇవ్వండి. లైక్ ఇస్తే రీచ్ బాగా ఉంటుందండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. థాంక్ యూ.